అందరికీ నమస్కరిస్తూ 15వ రోజు కంప్లీట్ మ్యాన్ బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గారు గురించి చాలా చక్కటి విషయాలు మనకి తెలిసినవి అయినా తెలియని కూడా ఉన్నా తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగిస్తున్న ఈ పుస్తకానికి ఈ జ్ఞానం మనకి అందుకోవడానికి కారకులైన సర్వులకి మనందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవాలయాలే ధ్యానాలయాలు. తిరుపతిలో తొలిసారిగా మండల ధ్యాన తరగతులు 40 రోజుల పాటు జరిగాయి. ఊర్లోని ప్రతి వార్డు, ప్రతి వీధిలోనూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరింట ధ్యానం క్లాసులు నిర్వహించేవారు. ప్రతి మూల చిన్న చితక గూడో కోవెలో ఉండటం కద్దు. కానీ అవి పూజాధికాలతో రచ్చల బండలతో నిలయమయ్యాయి. అయితే అవన్నీ విస్మరించరాని శక్తి క్షేత్రాలు. వాస్తవానికి దేవాలయాలన్నీ ధ్యానాలయాలు. జపతపాలకి, ధ్యాన జ్ఞాన సముపార్జనకు వాటిని మించిన పుణ్యస్థలాలు ఊళ్ళో అరుదు. దేవాలయాలన్నిట్లోనూ తిరిగి ధ్యానాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందని కొందరు పిరమిడ్ మాస్టర్లకు ఐడియా వచ్చింది. వెంటనే పత్రిసార్ టిక్ కొట్టారు. దేవాలయాలే ధ్యానాలయాలనే కరపత్రం తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రతి గుడి ఓ పిరమిడ్ లాంటిది. వర్షించే విశ్వశక్తిని ఒడుపుగా ప్రవహింపజేసే సాక్తిక అవయవం. అందులోని ప్రతి విగ్రహము తరతరాలుగా ఒక కోడ్ లాంగ్వేజ్, మార్మిక తాళాల గుత్తి. ఒక తాళం చెవిని దొరకబుచ్చుకుంటే చాలు ఎన్నో నిగూఢ రహస్యాల తాళం కప్పను తెరవడానికి. అందుకే నేడు ప్రతి మారుమూల గ్రామాల్లోని దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలు ధ్యానాలయాలుగా విలసిల్లుతున్నాయి. సచిదానందం. ఫుట్బాల్ పోటీ హోరాహోరీ సాగుతోంది. తిలకిస్తూ ప్రేక్షకులు ఉద్విగ్నభరితులై పెనుకేకలేస్తూ కరతల ధ్వనులు చేస్తున్నారు. ఇంతలో ఒక జట్టు వాళ్ళు గోల్ చేశారు. వెంటనే ఆనందాతిశయంతో గోల్ కొట్టిన వ్యక్తిని మిగతా సహా ఆటగాళ్లంతా భుజాలకెత్తి గాల్లోకి ఎగరేసి కింద మీద పడి దొర్లారు. ముద్దులు కురిపించుకున్నారు, పిడిగుద్దులు విసురుకున్నారు. నిజానికి జట్టు కోచ్ వాళ్ళకి ఆట ఎలా ఆడాలి, నియమ నిబంధనలు ఎంతవరకు పాటించాలి అని మాత్రమే నేర్పించాడు తప్ప గోల్ కొడితే ఎలా ప్రవర్తించాలో చెప్పలేదు. అయినా ఆటగాళ్లు గోల్ కొట్టి చేసిన ఆనందంతో అలా ప్రవర్తించారు. ఆ ప్రవర్తన ఎవరు నేర్పితే వచ్చింది, ఎవరు చెబితే చేసింది? ఆనందం సహజాతం. ప్రశంసనీయమైన పని చేసినప్పుడు మనకి తెలియకుండానే అభినందిస్తాం. అతడి చేతులు భుజాలు పట్టుకు ఊపేస్తాము. ఏదో ఒక కారణవశాన మనలో అంతర్గతంగా ఉన్న అమలినీన ఆనందామృత భాండం చిదిమి రాలిపడే చుక్కల వలె ఈ రసాభూతి సాధ్యం. ఒక సందర్భంలో పత్రిసార్ చెప్పినట్లు నేటి మనిషి ఏడుపు తప్ప ఆనంద బాష్పాలు మరిచాడు, విషాదం తప్ప సౌఖ్యం మరిచాడు, అబద్ధం తప్ప సత్యం మరిచాడు, తనువు తప్ప ఆత్మ మరిచాడు, శబ్దం తప్ప నిశ్శబ్దం మరిచాడు, పరధ్యానం తప్ప ధ్యానం మరిచాడు, అజ్ఞానం తప్ప జ్ఞానం మరిచాడు. మనిషి స్వతహాగా సచిదానంద స్వరూపం. సత్ అంటే సత్యం, చిత్ అంటే మనసు. చిత్తం సర్వకాల సర్వావస్థల్లోనూ సత్యంతో సమ్మేళితమై సంభవించే సుచర్యే సచిదానందం. ధ్యాన నిమగ్నుడైన యోగి సచిదానంద స్వరూపుడు. తన ఇతివృత్తంలో బుద్ధ సచిదానంద స్వరూపం, మహావీర సచిదానంద స్వరూపం, పతంజలి, జీసస్, షిరిడి సాయి, ఓషో, రజనీష్, సుభాష్ పత్రి సచ్చిత్ అనంతాల పారస్పరం. ఎస్ ఆర్ నో. ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. ఎస్ పీపుల్, మరి నో పీపుల్. ఎస్ అంటే రెడీ అని అర్థం. ఎస్ మనుషులు ఎప్పుడూ గాని బాధ్యత తీసుకోవడానికి సదా సంసిద్ధం. ఎప్పుడెప్పుడు ఆ కార్యం సాధిద్దామా అని ఉవ్వుళ్ళూరుతుంటారు. ఎస్ అంటే ముందడుగు. నో అంటే ఇక మాట్లాడాల్సిందేముంది, అంతటిలో ఆగిపోవటమే, శిలా విగ్రహం కావటమే, మురికి నీటి మడుగు కావటమే, కుళ్ళి కంపు కొట్టడమే. ఈ భూమి మీద ఏవైనా బృహత్తర కార్యక్రమాలు జరిగాయి అంటే అవి కేవలం ఎస్ పీపుల్ చలవ వల్లే. ఎస్ అవును ఇది నిజం. నో పీపుల్ జడులు, పిరికి పందలు. ఎస్ పీపుల్ జల్వురు, సాహసులు. సాహసోదంతాలు. కణ సంకలనమే ఆధ్యాత్మిక చరిత్ర.
సో ఈ పుస్తకం చదువుతున్నారు అంటే తమరు ఎస్ పీపులేనన్నమాట. కంగ్రాచ్యులేషన్స్. లోపల బయట వ్యక్తి వేరు, మండలం భూమి అంతఃకుహరాల్లోకి ఎంత లోతుగా వెళుతుంటుందో అంత స్థిరంగా ఆ చెట్లు పైకి ఎగిసి కనిపిస్తుంది. ఆధ్యాత్మికమైన తల్లి వేరు, మండలం మూలం ఎంత గాఢంగా తన చేతివేళ్లను ఆత్మలోతుల్లోకి సాచుతుందో అంతటి దారుఢ్యాన్ని మనిషి కలిగి ఉంటాడు. అంతటి శిఖర సామాన్యుడే విలసిల్లుతాడు. ధ్యానం పునాది రాయి అయితే జ్ఞానం పలు అంతస్తుల భవన నిర్మాణం. మిలీనియం మహనీయులు 2000వ సంవత్సరం సహస్రాబ్ది పురస్కరించుకొని పత్రికలు, రేడియోలు, టీవీలు ప్రపంచగతిని మార్చిన మహానుభావుల గురించి ఎంతో చెప్పాయి. వాళ్ళు మానవ వికాసానికి సల్పిన కృషి, చేసిన త్యాగం కథలుగా వర్ణితమయ్యాయి. సైన్స్, కళ, సాహిత్య రంగాలకు పెద్ద పీట వేశారు. కొత్త ఆవిష్కరణలు కనుగొనడాలతో సహజ జీవనానికి సౌకర్యాలనిచ్చుచున్న ఘనమైన రంగంగా సైన్స్కు కొనియాడుతూ అందుకు దోహదపడిన శాస్త్రవేత్తలను ఆకాశానికెత్తారు. అదేవిధంగా కొందరు కోవిదులను కళ, సాహితీ రంగాల పేరుతో మానవతకు పరిమళమద్దిన మహిమాన్వితులుగా ప్రస్తుతిస్తూ ఈ రంగమంతా ఓ విధమైన ఎంటర్టైన్మెంట్ అనే భావనను కలిగించారు. కానీ మానవ జాతి ఉత్థానాన్ని కారకులైన శరీరుల గురించి ప్రస్తావన మాత్రం చాలా పరిమితంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. నానక్, కబీర్, రామకృష్ణ పరమహంస, లోక్ సంగ్రామ్ పా, షిరిడి సాయి, సత్యసాయి, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందుడు, ఓషో తదితరులను ప్రముఖంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారు. నిజానికి మానవ ఔన్నత్య సారమే వీళ్ళు. మనిషి ఆత్మకు మూలకందమైన జీవద్భాషను వీళ్ళు అందించారు. భౌతిక భోగాల లసన, మానసిక వైకల్యాల వైపరీత్య దుష్ప్రభావాన్ని ధనుర్మాడానికై తమ జీవితాల్ని సంపూర్ణంగా వెచ్చించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సౌకర్యాల పేరుతో అపార లగ్జరీలను కాలు కింద పెట్టనీయని, ప్రాకృతిక వ్యతిరేకతను ఆత్మరక్షణకని చెప్పి అణ్వాయుధాలను రూపొందిస్తూ మొత్తం భూగోళాన్ని ముప్పు అంచులకు నెట్టివేశారు. అతడెంత గొప్ప సైంటిస్ట్ అయినా కావచ్చు, ఎంతటి వ్యక్తి అయినా చంపడానికి అంతటి భీకర మరణాస్త్రాలను సృష్టించినంతకాలం అతడు మానవ పరిణామ వికాసానికి ఏ విధంగా పరుసువేది కాగలడు? జంతు, వృక్ష, కీటక, ఖనిజ సామ్రాజ్య జాగృతికి ఏ విధంగా అండగా నిలవగలడు? ఒకటే కొలబద్ద. ప్రాణి వికాసమా, ప్రాణి వినాశమా? ప్రాణి ఆత్మ వికాసానికి జీవనంలో ఒసగే వాళ్ళెప్పుడు సిద్ధ పురుషులు, స్పిరిచువల్ సైంటిస్టులు. అలాగాక దేశభక్తి అనో, తను భక్తి కోసమనో వినాశక యంత్రాంగం సృజనశీలులందరూ అభినవ హిట్లర్లు, ఈడీ అమీనులు, చంగీజ్ ఖాన్లు, తామరస్లు, మహ్మద్ గోరీలు. ఈ సునిశిత తేడాయే ఆధ్యాత్మికతను, అరాచకత్వాన్ని నిరంతరం నిర్వచిస్తూ ఉంటుంది. E=mc2 అని చెప్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తన అణుపరిశోధన చివరకు అణుబాంబు పాటవటానికి కారణమైన నాగసాకి, హిరోషిమాల దగ్ధానికి హేతువు కావటం చూసి మిక్కిలి బాధపడ్డాడు. శాస్త్ర పరిశోధనా ఫలాల అహంకార మదోన్మత్తులైన రాజకీయుల పాల్పడినప్పుడు ఒక వికటిత రూపం తీసుకుంటాయే. అయ్యో, నాగసాకి, హిరోషిమా ఉదాంతాలే భీతిగొల్పే సాక్ష్యాలు. శాస్త్ర ప్రగతి రెండు వైపులా పదును కత్తి. దాన్ని ఉపయోగించే వాళ్ళని బట్టి ప్రయోజనం, పరమార్థం ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న శాస్త్ర పరిజ్ఞానం చాలు ప్రపంచం జనావళికి అంతటికీ కూడు గూడు ఉపాధి కల్పించడానికి. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకి విశ్వ శ్రేయస్సే ధ్యేయం. మాట ద్వారా, చేత ద్వారా, ఆలోచన ద్వారా ఏ రూపంలో అయినా సరే తూట్లు పొడిచే క్రియాశీల. అతడెంత గొప్ప వ్యక్తి అయినా మిలీనియం మేధస్ కాగలడేమో కానీ మిలీనియం మహానుభావుడు మాత్రం కాజాలడు. రేపు మరింత జ్ఞానాన్ని పంచుకుందామండి. థ్యాంక్ యూ.